నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభ జరిగింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కాగా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సభ అశేష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. రేవంత్, భట్టి కలిసి కేసీఆర్ను ఓడించే కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్లో పెద్ద పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని, 11 ఏళ్లలో తెలంగాణకి మోడీ ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 15 లక్షల రూపాయలు ఏటా 2 కోట్ల జాబ్స్ ఇచ్చారా అని ఆయన వ్యాఖ్యానించారు. సెక్యులరిజం గురించి భావాలు కలిగిన వాళ్ళను హేళన చేసే బీజేపీ పార్టీకి ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై ఆయన విరుచుకుపడ్డారు. నిన్న జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ పెరిగిందని భావించవచ్చా? సభ జరిగిన తీరును ఏ రకంగా చూడాలి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మరో రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే అండి. రామ్మోహన్ గారు, మీతో మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారి బైట్స్ ఉన్నాయి, ఒక 3 బైట్లు ఉన్నాయి, ప్లే అవుతుంది, చూద్దాం. हम सरकार के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना. सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का. हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना. 100 से एक भी कम नहीं होने दूंगा. ये मेरा वादा है. पिछले बार मैं वादा किया, वरन రంగారెడ్డి పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు, కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు, సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిండ్రు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ప్రభుత్వం ఏర్పడి నాడు ఎంతకాలం ఉంటుంది ఇది 3 నాళ్ళ ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు. 3 నాళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది కానీ సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేరు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు, రోజు కలహించుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు. అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు, ఈరోజు కలిసికట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని, అభివృద్ధిని, విద్యను, ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ని 18 నెలల్లో ఆవిష్కరించినాం. రామ్మోహన్ గారు, రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడారు. ఈ మాటలను మీరు ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమైనా అర్థం ఉందా ముఖ్యమంత్రి మాటలకు? ఏం సభ పెట్టావు, ఎందుకు మాట్లాడుతున్నావు? మేము ఏం చెప్పాలనుకుని మీటింగ్ పెట్టావు, అది పక్కకు వదిలిపెట్టి వాడి బట్టలు కొడతా, వీళ్ళు రక్తం తాగుతా, వాడి కాలేరు కొడతా, వీళ్ళు బొద్ద పెడతా, ఇది మాట్లాడుతున్నావు. ఏం అర్థం ఉండాలి కదా రేవంత్ రెడ్డికి. ఈ మాటలన్నీ తెలంగాణలోకి రాకదా? ఇవన్నీ అందరికి వస్తాయి. తెలంగాణలో ప్రతి పార్టీ కార్యకర్త, ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి ఇటువంటి మాటలు అందరికి వస్తాయి. మేము మాట్లాడితే కౌంటర్ ఇప్పుడు కాంగ్రెస్. రామ్మోహన్ గారు, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష. గతంలో
మరి మాజీ సీఎం గారు కూడా ఇలాంటివి మాట్లాడారు చాలాసార్లు, అవి కూడా ఆనిమిత్యాలు కాదుగా. మాజీ సీఎం గారు ఎవరు తిప్పినట్టే దొంగలు తిప్పిర్రు. ఎవడైతే వలస పాలనలో 5.5 దశాబ్దాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించిందో వాళ్ళని తిట్టినాం మనం. అంతేగాని మనం తిట్టుకోలే కదా. మిమ్మల్ని మిమ్మల్ని తిడతలేం కదా. మన కొరకు తిట్టుకోవట్లేదు కదా. ఈయన ఇవాళ అధికారంలోకి వచ్చాడు. తెలంగాణకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న? అనాదిగా తెలంగాణకు ద్రోహం చేసిదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళ వినిపిస్తుందా? వినబడుతుంది, కంటిన్యూ చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి ఏం చేసింది ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాలి. గడిచిన కాలంగా రాష్ట్రాలను విభజన చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? వాయిస్ వస్తుందా? వినబడుతుంది రామ్మోహన్ గారు, వినబడుతుంది. ఇంకొకటి, ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇందిరమ్మ పేరు పెడితే మీకెందుకండి అప్లికేషను? ఎందుకు బయటకు వచ్చి ఇందిరమ్మ పేరు పెట్టకూడదని మీరు మాట్లాడతారు? ఒక మంచి పని చేసేటప్పుడు గతంలో మీరు ఒక నిమిషం క్వశ్చన్ అడగనివ్వండి. గతంలో మీరు కేసీఆర్ కిట్లని పెట్టారు, రకరకాలుగా మీ పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మీరెందుకు అప్లికేషన్స్ పెడతారు? ఒక మాట వినండి. ఈ యొక్క భారతదేశాన్ని చీకట్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కి ఈ భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ముఖ్యంగా తెలంగాణ వాదాన్ని బలంగా ఉంటే కూడా దాన్ని లీక్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. దాంట్లో నిజాంతో తప్పేముందండి? నిజాంతో నేను ఊరుకోలే కదా. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో నిజాం తెలిపి హక్కు మార్పు తెలిపినాం. దాంట్లో తప్పేముంది? అంటే ఆయన ఏం చేసినా మేము వద్ద పడుకుంటాం వల్ల చీకటి రోజులు మననే కదా, ఈ గడిచిన నెలనే కదా ఇందిరాగాంధీ ఈ యొక్క ఎమర్జెన్సీ వ్యతిరేకంగా అందరూ కూడా మరోసారి గుర్తు చేసుకుని బాధపడ్డారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసిన యొక్క చరిత్ర ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీది. ఇలా జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఇక్కడ వస్తే మీటింగ్ పెట్టుకొని ఇలా చెప్తున్నాడు 100 సీట్లు ఇస్తా, 15 ఎంపీలు ఇస్తా అని తొడలు కొడతాడు. ఒకటి ఇస్తే భయపడ్డారా మీరు? గెలిస్తే బాగా గుర్తున్నట్టుంది, భయపడ్డారంటారా? వాని బొంద పెడతా, వాని తంత, ఇదేం మాటలండి? రామ్మోహన్ గారు 100 సీట్లు వస్తాయని భయపడుతున్నారా మీరు? బాగా గుర్తుండిపోయినట్టుంది మీకు. వినండి 100 సీట్లు వస్తాయా, డిబైట్లు కోల్పోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది రాష్ట్రంలో అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ఖర్గే గారు వచ్చి వాడు ముంగల కూర్చోబెట్టుకొని నేను చెప్పాల్సింది ఏంది, రేవంత్ రెడ్డి బుద్ధి లేనోడు అంటే, అరే బాబు నేను ఇది చేసినా, చెప్పినా, చేయలేకపోయినా మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి మీరు గౌరవం ఇవ్వాలి కదా. బుద్ధి లేనోడని మీరు ఎలా అంటారు? రామ్మోహన్ గారు మీరు కూడా చదువుకున్నారు, మీరు ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వండి. రేవంత్ రెడ్డి వినండి, నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను అట్లే మాట్లాడాల్సి వస్తుంది కదా. ఆయనకి ఏముంది స్థాయి? ఆయనకేమన్నా ఎక్కడి నుంచి వచ్చాడు? షార్ట్ కట్లు వచ్చి డబ్బులు పెట్టి మందిని బ్లాక్ మెయిల్ చేసి రాజకీయంలోకి వచ్చిండు ఆయన. ఎవరు కష్టపడి గ్రామ స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. షార్ట్ కట్ లో డబ్బులు ఖర్చు పెట్టి పైరవీ చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. దానికి ఆయన గత చరిత్ర చూసుకోవాలి. ఫస్ట్ వెనుక చూసుకొని ముంగల మాట్లాడితే బాగుంటది. అసమానము ఈ బూతులు మాట్లాడింది విచిత్రంగా ఉంది పరిస్థితి. మీ దగ్గరికి వస్తాను, గ్రామాధ్యక్షులను మీరు దగ్గరికి మళ్ళీ వస్తా. గ్రామాధ్యక్షులు పిలిచి అడగాల్సింది ఏంది రేవంత్ రెడ్డి ఎక్కడంటే, అయ్యా మీ గ్రామాల్లో ఏం ప్రాబ్లం ఉంది, మన పరిపాలన ఎట్లా ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇంకా మనం చేయాల్సింది ఏంది, ఎంత చేసినాం, మీ ఊర్లో ఇల్లు వచ్చినాయి కాదు. మీరు రామ్మోహన్ గారు మీరేమో బట్టలు కాల్చి ముఖం మీద అయ్యండి. వినండి, ఒక్క మాట, మీరేమో బట్టలు కాల్చి మీద అయ్యండి. వాళ్ళు ప్రజలకు ఏం చేయాలో వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళ రాజకీయ పార్టీలో ఏం చెప్పుకోవాలో కూడా మీరే మాట్లాడతారా? తప్పు కదా అది. మీరెలా చెప్తారు వాళ్ళకి ఏం చెప్పాలని? ఆ సభ కాంగ్రెస్ పార్టీ సభ. నేను చెప్పట్లేదు ఇలా. ఒక ముఖ్యమంత్రి ఆయన చెప్పాల్సింది మరి ఇదేనా? మీటింగ్ పెట్టి గ్రామాధ్యక్షులు పిలిచి ఏం చెప్తున్నాడు? సోషల్ మీడియాలో చూసుకోండి వాళ్ళ సంగతి తేరుతామంటున్నాడు. అంటే రెచ్చగొడు తోలుతావు కార్యకర్తలను. అంటే సోషల్ మీడియా ఏం చూసుకుంటారు మీరు? సోషల్ మీడియాలో అంటే తన్నుకోవాలి. గ్రామ స్థాయిలో అన్ని పార్టీలు కలిసి తన్నుకోవాలి. నువ్వు ఒకటి హైదరాబాద్ లో కూర్చొని తమాషాలు చూస్తూ ఉంటావు. ఇది నువ్వు చెప్తావు సోషల్ మీడియాకు. రైట్. మీ ప్రశ్నలకు సమాధానం శివలాల్ గారు ఉన్నారు, చెప్తారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివలాల్ గారు, నమస్తే అండి. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివలాల్ గారు, ఇప్పుడు మన రామ్మోహన్ గారు మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా? ఆయన మాట్లాడే మాటలను ఎలా చూస్తారు మీరు? నిన్న జరిగిన సభ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కంప్లీట్గా తప్పుపడుతున్నారు. ఆయన ఒక సీఎం మాట్లాడినట్టు మాట్లాడలేదని, ఆయన బాగా కోపం వచ్చింది, కరెక్ట్గా కాదని చెప్తున్నారు ఆయన.
ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్రాణప్రణ వారికి నమస్కారం. నమస్కారం అండి. రామ్మోహన్ గారు బిఆర్ఎస్ క్యాండిడేట్. ఆయన ఎట్టి పరిస్థితుల గతంలో కేసీఆర్ చేసేది చాలా గొప్ప పని, రేవంత్ రెడ్డి చేసేది తప్పు పని అనేది ఆయన ఖచ్చితంగా ఆయన పార్టీ పరంగా విశ్లేషించడం ఆయన అంతే చెప్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలిసి ఉండరు, వీళ్ళకి విభేదాలు ఎక్కువ, కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ, లేకపోతే వీళ్ళు కలిసి ఉండరు, లేకపోతే 10 మంది మా ఊళ్ళే ఉన్నారు పూల కొడతాం అనేది గతంలో టీఆర్ఎస్ చెప్పింది. దానికి వ్యతిరేకంగా ఈ రోజు మీరు చెప్పినట్టు లేము అనే రకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు సమర విజయ సభలో చెప్పడం జరిగింది. అది దాంట్లో ఆయన ఎందుకంటే దగ్గర 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎక్కడో ఏదో ఒక రకంగా విచాటం పెట్టడము, లేకపోతే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేయడం, వాళ్ళందరినీ టైట్ చేయడం అయింది. కాబట్టి అవన్నీ ఉద్దేశంలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు నిన్న ఆ సభలో ఖచ్చితంగా ఏదైతే అంశాలు పార్టీ మీద అభాండాలు వేసిరో దాని మీద ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయ సభ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా అయింది. ప్రజలు కూడా మన్ననతో మంచిగా వచ్చిండ్రు. అయితే గ్రామ స్థాయి నాయకులు కానీ, సిటీలో ఉన్న నాయకులు కానీ, పెద్ద నాయకులు, మినిస్టర్తో అందరూ కూడా కలిసి కట్టుగానే ఉండడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా ప్రజల ఈ ఆపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ అనుకుంటున్నట్టయితే ఏం లేదు. ఎస్, కానీ ఒకటి నిన్న మాట్లాడిన మాటల్లో కొంత పరుష పదజాలం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారని వస్తున్న మాటల్లో వాస్తవం ఉందా? ఆయన అలా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను ఒకటే ఏమంటే, ప్రస్తుతం ఆపోజిషన్ పార్టీ ఏదైతే మాట్లాడిందో దానిని ఖండన చేసిందో నిన్న రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆల్రెడీ హైకమాండ్ పెద్దలు వచ్చిండ్రు అక్కడ. కాబట్టి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ గారు, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు అక్కడే ఉన్నారు. మిగతా మంత్రులు కూడా అందరు ఉన్నారు. అందరు ఎదురుగానే నేను కలిసి కట్టుగానే ఉన్నాము, మీరు అనుకున్నట్టు లేము అనేది చెప్పాలనుకున్నాడు. అది చెప్పడం జరిగింది. రైట్. ఇంకా మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ ఒక నిమిషం, ఖర్గే గారు ముంగల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలంటే, నేను 16 పథకాలు చెప్పినా, 420 హామీలు ఇచ్చినా, 6 గ్యారెంటీలు ఇచ్చినా, ఒక్కడు కూడా చేయలేకపోయినా నన్ను క్షమించి అని చెప్పేది ఉండే. అది వదిలిపెట్టి ఇప్పుడు తులం బంగారం ఇస్తారు పెళ్లికి, ఆ బంగారం లేకపోతే జీవ మాట్లాడాల్సింది పోయి కార్యకర్తలు ఏం చెప్తారో విధానం. ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి పిలిచిరు కార్యకర్తలు, మంచి మీటింగ్ పెట్టుకోరు, పార్టీ ప్రెసిడెంట్ వచ్చాడు, గ్రామ స్థాయిలో డిస్కషన్ జరిగింది. రాష్ట్రంలో మనం ఏమేమి హామీలు ఇచ్చినాము, ఏమేమి పూర్తి చేస్తాము, ఏమేమి ఉంది అనే రకంగా పిఎస్సి మీటింగ్ లో మామూలుగా ఖర్గే గారికి ఇన్ఛార్జ్ కి తర్వాత వచ్చిన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. ఇది అంటే మీరు అనుకున్నట్టు ఏదైతే సభలో మాట్లాడిందే ఉంది, ఇక్కడ పార్టీ సంస్కర్తలు కానీ, లేకపోతే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో ఎట్లా పోవాలని అన్ని రకాలుగా మాట్లాడింది పార్టీ. ఆల్రెడీ మొన్న రాత్రి నుండి నిన్నటి వరకు, నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల డిస్కషన్ జరిగినాయి పార్టీలో. దాని తర్వాత ఎల్వి స్టేడియం లో మీటింగ్ జరిగింది. బహిరంగంగా చెప్పకుండా పార్టీలో జరిగింది. అది సోషల్ మీడియాలో చూసుకుందాం మీరు అంటున్నారు. శివన సోషల్ మీడియాలో చూసుకుందామా అంటున్నాడు, మరి చూసుకుందామా? మరి మీతో సోషల్ మీడియాలో పోటీ పడలేరులేండి రామ్మోహన్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు మీతో సోషల్ మీడియాలో పోటీ పడలేరు. లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. రామ్మోహన్ భాయ్, సోషల్ మీడియాని రేవంత్ రెడ్డి గారు తిట్టడం ఏంటంటే, కేటీఆర్ అంటారులో 60 యూట్యూబ్ ఛానళ్లు నడుస్తున్నాయి. రోజు పొద్దుగాలగానే కాంగ్రెస్ మీదనే దుమ్మెత్తిపోయడం అనే రకంగా ఉంది. ఎవరు జర్నలిస్టులు, ఎవరు కాదు అనే దాని మీద కూడా మనం మాట్లాడదాం అనే రకంగా మాట్లాడాలి. రైట్. మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి. పాపిరెడ్డి గారు, ఏదైతే నిన్న సభ జరిగిందో ఆ సభతో కాంగ్రెస్ పార్టీ గత 1.5 ఇయర్లో కంటే ఇంకొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళింది జనాల్లోకి అనుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ అప్పుడప్పుడు పెద్ద సభలు పెట్టి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినాము, భవిష్యత్తులో ఏం చేయబోతాం, ఇవన్నీ పనిలో పనిగా
ప్రతిపక్ష పార్టీలను కూడా విమర్శించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో చేస్తున్న ప్రక్రియ. నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ ప్రక్రియనే చేసినారు. మల్లికార్జున ఖర్గే అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చాడు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నారు. బహుశా మరి ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారా, ఎప్పుడు పెట్టాలి, ఏం కదా, ఇవన్నీ విషయాలు కూడా వచ్చి ఉంటాయి. దాంతో పాటుగా ఆయన పెద్ద వచ్చాడు కాబట్టి ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు, కార్యకర్తలు పిలిచారు. దానిలో పనిగా వాళ్ళు మేము ఏం చేసినాం, ఏం చేయాలి, తర్వాత అపోజిషన్ పార్టీస్ కూడా ఏమనాలి అన్నారు. కాబట్టి ఒకటేంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే అన్ని కూడా అందులో నిజాలు ఉన్నాయి, లేకపోతే అన్ని అట్లే జరుగుతాయని అనుకోవడానికి వీల్లేదు. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోరు. 15 సీట్లు ఎంపీలు, 100 ఎమ్మెల్యేలు వస్తాయి, మళ్ళీ 10 సంవత్సరాలు మేము, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ నాయకులు కానీ రాజకీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఈ కింది కార్యకర్తలకు కానీ మిగతా ప్రజలకు కానీ ఎప్పుడు కూడా మేము బలంగానే ఉన్నాం, మేము అధికారంలో ఉంటాం, ఎప్పుడు కూడా మేము వెనుకపోయేది లేదంటే ఒక విధంగా కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, ధైర్యం చెప్పడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇవి ఎన్ని చేసినప్పటికీ కూడా ఆచరణ అంటే ఎప్పుడైనా కూడా ప్రజలకు ఒక గీట్రాయి ఉంటుంది. ఆచరణలో ఏం జరుగుతున్నది, ప్రభుత్వం చెప్పినవి ప్రభుత్వం అమలు చేస్తున్న వాటికి మధ్య ఇంత వ్యత్యాసం ఉన్నది. నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రజలకు పనులు జరుగుతున్నాయా, ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసినా అవన్నీ అమలు జరుగుతున్నాయా, ప్రభుత్వం పనితీరులు ఏ విధంగా ఉన్నవి, మిగతా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ బట్టి ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రజల యొక్క దైనందిక జీవితంలో ఎదురవుతున్న అనేక సమస్యలు ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తున్నది, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఇవన్నిటి బట్టి కూడా ప్రజలు ఒక బేరీజ్ వేసుకుంటారు. కాబట్టి ఇవి సహజంగా మామూలుగా జరిగే కార్యక్రమం. నిన్న దానికి ప్రత్యేకమైన పెద్ద దానికి ఏముండదు. ఎందుకంటే సంవత్సరం నరైతున్న దాదాపుగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మొన్ననే వాళ్ళు రైతు భరోసా వేసారు, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ పోవడానికి ప్రయత్నాలు చేసుకుంటారు. కాబట్టి కార్యకర్తలకు కానీ మిగతా వాళ్ళకు కానీ పార్టీ శ్రేణులకు కానీ నాయకులకు కానీ మేమందరం కలిసికట్టుగా ఉన్నాం, మనం అందరం బలోపేతంగా ఉన్నాం, ఎలక్షన్స్ పోతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మీరు అన్నట్టుగా లక్ష్మీనాథ్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు వ్యవహార శైలిలో ఆయన ఎప్పుడు కూడా పరుష పదజాలం కానీ మిగతా నాయకుల మీద ఎదురుదాడి కానీ చేస్తుంటారు. కాబట్టి ఇవాళ ఆయన చేసింది కూడా కొత్తగా ఏం లేదు. ఆయన అన్నంత మాత్రాన ఎవరు కింది మీద కావాల్సినంత ఏమి లేదు. కాబట్టి ఏదో ఇది ఒక రాజకీయ ధోరణిగా రాజకీయ వ్యవహారంగానే చూస్తారు. కానీ దీని పెద్ద ప్రత్యేకమైన అంశంగానో లేకపోతే పెద్ద ఏదో రాష్ట్రంలో ఏదో పెద్ద ప్రమాణంగా ఏదో జరుగుతుందని మాత్రం ఇవాళ అనుకునే అవకాశం లేదు. న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. చెప్పండి. రామ్మోహన్ గారు మీతో మాట్లాడే ముందు మల్లికార్జున ఖర్గే గారి బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. आगे कहते हैं द पार्टी shall bear true faith and allegiance to the Constitution of India as by law established and to the principle of socialism, secularism and democracy, and would uphold the sovereignty, unity and integrity of India. ये उनके आर्टिकल 2 जो उनका कॉन्स्टिट्यूशन है उसमें लिखा है. अरे अगर आपको सोशलिज्म सेकुलरिज्म से नफरत है तो आपके कॉन्स्टिट्यूशन में क्यों लिखे, आपके रूल्स में क्यों लिखे? ये सब ना इधर मर्द है ना उधर औरत है, ऐसे लोग हैं. अरे अपने ही कॉन्स्टिट्यूशन में लिखा है, अपने ही कॉन्स्टिट्यूशन में कहा है, अब ये कह रहे हैं. సెక్యులరిజం భావాలను హేళన చేసే వారి గురించి కానీ బీజేపీ వారి గురించి కానీ గట్టి కౌంటర్ ఇచ్చారు ఖర్గే గారు అనుకోవచ్చు. ఎలా చూడాలంటారు ఖర్గే గారు మాట్లాడిన మాటల్ని? కృష్ణ గారు, మీకు ప్రజలు పాపిరెడ్డి గారికి అట్లాగే మాట్లాడాల్సింది ఇది కదా చేయాల్సింది. ఆ సభ ఏమిటి? జై బాబు, జై భీమ్, జై కవిత, ఇదని దాని మీద చర్చ జరగాలి. ఖర్గే గారు మాట్లాడిన మాట కొద్ది వాస్తవం. ఎందుకంటే అంతవరకు ఎట్లా అంటే అని చెప్పింది కాన్స్టిట్యూషన్ నుంచి సెక్యులరిజం తీసేస్తున్నారు. మీరు మీ పార్టీ మేనిఫెస్టో, మీ పార్టీ మొట్టమొదటి
ప్రయాణం ఆర్టికల్ 2 లో మీరు ఏం రాసుకున్నారు, మీరు 2 రాసుకున్నారు కదా, మీరు ఎట్లా తీసేస్తామంటున్నారు, మీ పార్టీ తొలగించండి అప్పుడు చెప్తా అంటున్నారు. కరెక్ట్ అంటారు. దేశంలో ఒక్కసారి కొంచెం పబ్లిక్ గారు కూడా బాగా తీసుకుని చెప్తున్నాను. రాజ్యాంగం రచనా సంఘం చెప్పిన దాదాపు 2.5 ఏళ్ళు కొనసాగితే దానిలో ఈ సెక్యులరిజం సోషలిజం 2 చేరుద్దామని జేపీ షా అని ఒక ఆయన ప్రతిపాదిస్తే మన అంబేద్కర్ అంటే రాజ్యంలో ప్రజలకు అధికారం అంటున్నాం, దీగా పీపుల్ ఆఫ్ ఇండియన్ రాస్తున్నాం. ప్రియాంబుల్లో ఈ 2 భాగాలు చేర్చడం వల్ల కరెక్ట్ కాదు. మనం ఏ వ్యవస్థలు జీవించాలి, సోషలిజంలోనా సెక్యులరిజంలోనా లేదు మతవంతులను జీవించాలని చెప్పి ప్రజలకు తెలుసా. మనము మొదలు మన భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం రాసుకున్నాం, అది చనిపోతుంది. ఎటువంటి సెక్యులరిజం సోషలిజం అంటే ఒక విధానాన్ని పొందేసినట్టు అవుతుంది. మనము అది 2 పదాలని మొట్టమొదటిసారి రాజ్యాంగ సభలో అంబేద్కర్ 2 పదాలు వ్యతిరేకిస్తే కేటీ షా గారి పత్రం వీగిపోయి పెట్టలే. 42వ రాజ్యాంగ సవరణలో కన్నా ముందు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి 2 చేర్చింది. కానీ చేర్చింది అది తీసేసేదాన్ని పూర్తికి వ్యతిరేకంగా సోషలిజం సెక్యులరిజం వాదన చేస్తే తప్పు. ఆనాటి పరిస్థితుల్లో అంబేద్కర్ గారు వాదన ఏంటంటే మీరు సోషలిజం అనేది కమ్యూనిస్ట్ భావన, సెక్యులరిజం అనేది కమ్యూనిస్ట్ భావన, ఈ 2 మనం ఒక విధంగా ఎక్కువ పెట్టాలి. ఇప్పుడే ఇది వద్దు అంటే రాజ్యాంగ సభలో వ్యతిరేకించడం ముఖ్యమంత్రి అంబేద్కర్. అందుకని ఆనాడు చేర్చని 40 ఇది దీన్ని ఇప్పుడు మేము తీసేస్తాం, మొదటి నుంచి రాజ్యాంగమే విధానం వాదన కోసం కరెక్ట్. కానీ చేసిన తర్వాత 43-44 రాజ్యాంగం తర్వాత కొంచెం వరకు వాళ్ళ ఎమర్జెన్సీ పీడకర మర్చిపెట్టారు, కొన్ని సవరణ చేశారు. అది చెట్టే లేదు. నిజంగా నిన్న బహిరంగ సభలు వీళ్ళు చర్చించారు. ఖర్గే గారు సూటి ప్రశ్న వేసింది వీళ్ళు చర్చించి దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాడు. ఏంటంటే అయ్యా రాజ్యాంగం పక్కన పెట్టండి, మీరు పార్టీ నిర్మాణంలో మీరు ఆశించిన ఎడ్యుకేషన్ కోసం అఫిడవిట్ దాఖలు చేస్తున్నారని మీరు ఏం రాస్తున్నారు, సెక్యులరిజం సోషలిజం పాటిస్తాము అని మీరు బీజేపీ పార్టీ జనసంఘంలో లేదు, జనసంఘ పోయి బీజేపీ ఏర్పడి తర్వాత ఏంటి మన జనతా ప్రభుత్వం విఫలమైన తర్వాత జనతా కూటమి వాళ్ళు బీజేపీ భారతీయ జనతా పార్టీని నామకరణం చేసుకుని జనసంఘ మారిన సందర్భంలో మీ ఆర్టికల్స్ కూడా పెట్టుకున్నారు కదా, మొదలు రాజ్యాంగం తీసుకు తప్పని ఈ కమిటీ అడిగింది. చాలా ఆశిస్తాయి అక్కడికి వద్దా. ఇక రేవంత్ రెడ్డి ప్రసంగానికి వస్తాను. నిజంగా చెప్పానంటే అర్థపదజాల మాటల్లో కేసీఆర్ ఎక్కడికి అయితే ఆయనకు పగిలేస్తూ ఈయన మాట్లాడుతున్నాం అని చెప్తాను. అంటే ఎవరికైనా బాధ కలిగితే విషయం ఏంటంటే మీటింగ్ వేది సంవిధాన్ జై బాబు జై బాబు ఈ మాటలు మాట్లాడితే ఎవరు వద్దాను. ఖర్గే గారు మాట్లాడితే వాస్తవం అంట. సరే విధంగా మాట్లాడిండు, ఎవరంటే ఆయన మాట్లాడుతున్నారు కేవలం బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఇదే చేస్తేనే మొత్తం రాజ్యం వచ్చేస్తున్నారు. శివకుమార్ గారి సంగతి ఏంటి, వారు ఇవ్వలేదా, వారి వంతు వారు ఇవ్వలేదా? నేనేమంటున్నానంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ ఉద్యోగాలకి రెడ్డిగా రాకెట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకోవడం కేసీఆర్ గారి అహంకారాన్ని అభివృద్ధిని ఓడించింది. కానీ కేవలం డిక్లేర్ చేస్తే కాలే, పరిస్థితి ఫలిపోయింది. ఎవరు పొజిషన్ ఆయన ఇష్టం, ఎవరు పెట్టుకోవడం ఆయన ఇష్టం. కానీ రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాటలు ఈ సభకు అనుకూలంగా లేవు. సభ దాటిపోయింది అనమాట. సభలో ఏం చెప్పాలి, నిజంగా చెప్పాలంటే రామ్మోహన్ అన్నట్టు ఏం చేయాలంటే కార్యకర్తలు మనం సైడ్ ఇవ్వాలి. పబ్లిక్ చెప్పారు కదా ఇంతకుముందు, ఏ పార్టీ అయినా మన పురాణి అయిపోయింది, మన పని అయిపోయిందని ఓడిపోయే వాళ్ళు నేనే గెలుస్తా, ఇండిపెండెంట్ పోటీ చేస్తారండి, నేనే గెలుస్తా అంటాడు. అందరూ తెలుసుకుని గెలవడం సంగతి. కానీ గెలుస్తా అంటాడా లేదా? ఇక్కడ కూడా సర్కారు 16 అన్నాడు కదా, 16 ఏదైనా పంపిస్తాడు అంటే వాడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహం చేస్తుండ్రు. 100 సీట్లు అనేది కేసీఆర్ గారు ఏమైంది, ఓసారి 63కు 63 తర్వాత ఒకసారి 88 పట్టించమంటే 100 అన్నాయి. మొండం కూడా 104 గెలుస్తామన్నారు. ఏమైంది, 439 పరిమితం చేశారు. అంటే నీకు అప్నా బార్ 400 అన్నాడు, 400 బార్ అన్నాడు ఎవరు, మోడీ సార్. నేను 300 కూడా రావన్నా. ఏమైనా చేసినా కాదు అంటే ప్రజల్లో ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు ఆత్మవిశ్వాసం పెట్టుకోవడానికి మాట్లాడటం అది అమలు కావచ్చు, అసలు కాకపోవచ్చు అనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి ఈ మాటలు ఏవైతే మనం ప్రజల్లో కార్యకర్తలు ఏం సందేశించాలి, మనం ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఎంతవరకు ఇచ్చినాయి, దీన్ని ప్రచారం చేసి మనకి ఎట్లా చేయాలి. 420 హామీల 40 పథకాలు అంటే 420 3 తేడా ఉంది.
రామ్మోహన్ గారు ఇంకొకటి ఎస్ మీరు చెప్పినది అర్థమైంది. బట్ రేవంత్ రెడ్డి గారిది ఇంకొక ఆవేదన ఒకటి మనం దానిలో బాగా మనం గమనించవచ్చు. ఏదైతే మధ్యాహ్న భోజన పథకం పెట్టి దానికి ఇందిరమ్మ భోజన పథకంగా నామకరణం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చిన నొప్పి ఏంటి, దాని కాకుండా రోడ్డు మీదకి వచ్చి నానాడావిడి చేస్తున్నారు, అది రాజకీయం చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీనిలో వాస్తవం ఉందా? మీరు ఒక సవరించుకోవాలి, మధ్యాహ్న భోజనం పథకం కాదండి, కేవలము అది మన ఏమంటే మధ్యాహ్న భోజన పథకం అంటే స్కూల్లో ఇచ్చేది. ఈ మధ్యాహ్న భోజన పథకం కాదు. మీరు క్యాంటీన్లో అన్నపూర్ణ క్యాంటీన్ భోజనం పెట్టారు. మధ్యాహ్న భోజనం కాదు, మధ్యాహ్నం స్కూల్కి పోతుంది. అది సవరించాం. ఏమంటే ఇక్కడ 5 రూపాయలు భోజనం పెట్టింది, దానికి ఏం పేరు పెట్టారు, అన్నపూర్ణ అని పెట్టింది. కేసీఆర్ కిట్లు పెట్టే కేసీఆర్ పేరు పెట్టుకుని తీసేయండి. కానీ అన్నపూర్ణ అంటే ఎవరైనా మాత అన్నపూర్ణ అంటాం, దేవత పేరు. మనం ఎవరైనా భోజనం పెట్టి అమ్మ అన్నపూర్ణ నాకు భోజనం పెట్టింది అని మనం చూపిస్తాం కదా. ఇలా కేసీఆర్ పేరు టీఆర్ఎస్ లేదు కదా. అక్కడికే వస్తున్నాను. అక్కడికి వచ్చే ముందు మీరు ఫస్ట్ మంచి ప్రశ్న అడిగాం. రేవంత్ రెడ్డి గారు దీని మీద చాలా క్షమాపణ చెప్పాలి ప్రజలందరూ. ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే ఎవరి నొప్పి అవుతుంది, మన బట్టలు చూస్తాం కొడతాం అంటున్నారు. రామరెడ్డి గారు టీఆర్ఎస్ వ్యతిరేకిస్తే మాట్లాడే కూడా అంతే కదా. ఆయన చెప్తుంది టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు పరిమితం కాదు, చాలా తీవ్రంగా అంటే నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. అంటే ఇందిరమ్మ పేరు పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నపూర్ణ పథకం, అన్నపూర్ణ అనే పేర్లు కేసీఆర్ ఇచ్చేసారు కూడా. కేసీఆర్ కి సంప్రదించలేదు, కాంప్లైంట్ చూపెట్టండి. కేసీఆర్ కిట్లో ఏమేమి ఇస్తున్నారు ఏమని ఇచ్చేసారు కదా. కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది కదా. రైతు భరోసా మునిగిపోయింది కదా. ఈ మాట అంటున్నారు. రైతు భరోసా పెట్టాలి. మూడు బాకీ ఉన్నాడు, 2 ఇచ్చారు. అందులో కూడా అరకొన ఇచ్చారు. 3 రోజులు బాకీ ఉన్నారు. 4 రోజులు డిసెంబర్ వస్తే 4 ఇప్పుడు వస్తుంది. నేను ఏమంటున్నానంటే ఇది పథకాలు చేసుకొని, కానీ అన్నపూర్ణ అనే పేరు తీసేసి ఇందిరా అనే పేరు పెట్టాల్సిన అవసరం వచ్చిందని నేను అంటున్నాను. దాన్ని వ్యతిరేకించే వాళ్ళని బట్టలు కూడా తీస్తారా, తమ్ముడు దాకా చేసి మన రేవంత్ రెడ్డి అని నేను అంటున్నాను. మా అందరి బట్టలు కూడా తీస్తారా, ఎవరికి అందరి బట్టలు తీస్తారా, కొడతారా? ఏం మాట్లాడుతున్నాడే ముఖ్యమంత్రి తప్పు కదా. నేను ఏమంటున్నాను, ఎవరైతే పక్షి మీద ఆరోపణ చేసుకోండి, కానీ పథకం పేరు అన్నపూర్ణ వాళ్ళకి ఇతర పేరు పెడితే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో దుర్మార్గం బట్టలు కొడతా మన ఏమంటూ మన పేగులు మంటేసుకుంటా ఇవి ఆ మాట ముఖ్యమంత్రి. మీరు అంటున్నారు ఇందిరమ్మ పథకం, ఇందిరమ్మ పేరు పెట్టుకోండి. కానీ ఉన్న పథకం పేరును అందరికీ భోజనం పెడుతున్నారు, అది 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, మంచిదే కదా, ఇవ్వ కాదంట కదా. కేసీఆర్ పేరు పెట్టుకొని తీసేయమంటారు. నేను కేసీఆర్ పేరు పెట్టి ఇందిరమ్మ పేరు పెట్టుకుని తప్పే అంటున్నారు. కేసీఆర్ పేరు తీసేసి ఇది కూడా పెట్టండి. కళ్యాణ లక్ష్మి అనే దానికి కేసీఆర్ పేరు కదా, దాన్ని ఎందుకు ఇస్తలేదు. రైతు బంధు అనే రైతు భరోసా చెప్పి 15,000 ఇస్తారు మొత్తం చేసింది కదా. 12 చేసిండ్రా. ఆ 12 కూడా పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కొండ ఉండే 3 అని 2 ఒకటి వస్తున్నది. నేను చెప్తాను దీన్ని మీరు బిజరణ. 12వ రైతు భరోసా రైతు బంధును కేసీఆర్ గారు 7,500 కూడా పెట్టిండు. ఏమో ఇచ్చి ఆపు చూసాడు తాకట్టు పెట్టింది, ఇస్తా అన్నాడు. ఎలక్షన్ అప్పుడు ఆచిండు. హరిస్తావు నోరు జారడం వల్ల అది ఆగిపోయింది. అది ఎప్పుడు ఇవ్వాల్సింది, డిసెంబర్ ఇవ్వాల్సింది, జనవరి ఇవ్వాల్సింది, 2000 అది ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడే పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారు, మొత్తం అప్పుడు మాత్రం అన్ని ఇచ్చారు. 3 ఎకరాలు 5 ఎకరాలు కాదు, అదే పాత 5,000 చెప్పడం అయిపోయింది. 13వ విడత 14 విడత 15 విడత ఈ 3 బాకీ ఉన్నది ప్రభుత్వం చెప్తాను రైతులకు. నేను రైతులు చెప్తున్నాను. అయితే 3 బాకీ ఉంటే 13వ విడత ఎప్పుడు చేయాలి, ఏప్రిల్ మే 2024. 14 విడత ఎప్పుడు చేయాలి, డిసెంబర్ 2024. 15వ విడత ఎప్పుడు చేయాలి, మళ్ళీ ఏప్రిల్ మే 2025. ఈ 3 ఇస్తాల్లో మొదటి ఏమో 3 ఎకరాల వరకు 4 ఎకరాలు చేయలేదు. నేను శాస్త్రంగా ఆవిడ చూపెడతా. 4వ విడత మొన్న ఏం చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు. అంటే నేను ఎప్పుడు శివరాజు గారు తెలుసు బాగా, ఊటల్లో పెట్టేందుకు పెద్ద పంచాయతీలు లేకపోతే కూడా అన్నం నిలబెట్టడం కాదు. ఎప్పుడు అంటే జేజపు నైవేద్యం పెడితే దేవుడు పండుగ వచ్చినప్పుడు జేజపు తింటారు. ఇక్కడ వాళ్ళకి పుణ్యాలు 2 రూపాయల కిలో బియ్యం వచ్చి అందరూ అన్నం ఎప్పుడు తింటున్నారు, అన్నం తింటున్నారు అందరు. కానీ జేజపు ఎప్పుడు వస్తున్న పండుగ వస్తుంది కూడా. ఇప్పుడు మనకు రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అంటే ఎన్నికలు వస్తున్నాయి రైతు భరోసా. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకటి ఇచ్చిండు, మొన్న ఒకటి ఇచ్చిండు, ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికల ఒకటి ఇచ్చారు. అందుకని ఏమంటారు అంటే ఈ పథకాలు ఏమైనా ఏ సంగతి ఎంతమంది గమనించమని ఉన్నాయి కాదంటే బస్సు ఆమోదించుడు, ఒక 4 పథకాలు 5 పథకాలు వాళ్ళు చేస్తున్నారు. దీని గురించి గొప్ప చెప్పుకోండి, ఎవరో అంటున్నారు. ఆయనే గెలుచుకొని ఇవన్నీ ఇస్తున్నామని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉందట, లేకుంటే కేంద్ర నాయకుల ఉందట. ఇవాళ 12,000 రైతు కూలీలకు ఇస్తున్నారు. ఇచ్చినమని రాసుకున్నారు. మొన్న 12,000 రూపాయలు రైతు కూలీలకు అంటే మళ్ళీ వేరే
మహిళలకు 2,500 ఒక మాట వినండి. ఇప్పుడు ఎంత డివైడ్ అంటే అందుకే 2,500 రూపాయలు మహిళలకు ఇద్దా, మహిళలకు ఇస్తా అన్నారు నెలకు. ఇప్పుడు 2018 బాకీ ఉన్నారా లేదా? అసలు హామీల సంగతి ఎందుకు వచ్చింది? ఒక్క మాట, సభనేమో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ మాట్లాడిన మాట్లాడేది నేనేమంటున్నా, ఆయన ఏదైతే 100 సీట్లు చెప్పుకుంటా అంటే, లేకపోతే మొత్తం 110 నాకు అభ్యంతరం లేదు, ప్రజలు తీరుస్తారు, ప్రజలు తీర్పు చెప్తా. కానీ ఇక్కడ మాట్లాడిన అంటే కావు. ఇందిరా పథకం పేరు మీద అన్నపూర్ణ తీసేసి ఇందిరా పథకాన్ని పేరు పెట్టడం నాతో సహా చాలా మంది మేధావులు ఉద్దేశిస్తున్నారు. మా అందరి బట్టలు కూడా చేస్తారా, ఆయన బట్టలు కూడా తీసుకుంటే ఆయన అర్థం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ విమర్శ చేస్తున్నప్పుడు ఎవరైనా కూడా విమర్శ చేసేప్పుడు జాగ్రత్తగా చేయాల్సిన మాట వాస్తవం. మీరే కాదు, కొంతమంది ఎవరు కూడా ఇలాంటి మాటల్ని అంగీకరించరు. కానీ ఎంతసేపు ఒక వ్యక్తిని, సీఎం లాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ప్రతిపక్షంలో ఉండి సీఎంని ఇప్పటి వరకు కూడా సీఎంగా గుర్తించకుండా ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడే ప్రతిపక్ష పార్టీలకి ఏం చెప్తారు మీరు? రెండు సపరేట్ సపరేట్ అవుతున్నాయి. ఏమంటుంది అంటే, ఇప్పుడు పెద్దలు ఏం చేయాలి, పిల్లలకు చేస్తారు కదా. ప్రజలు కేసీఆర్ గారు మాట్లాడిన వ్యతిరేకించిన తప్పు. అది ఆయన 10 ఒక్కటి చేస్తే 10 చేస్తున్నాడు అనుకోండి. ఆయన ఒక్కటి చేయలేదు అంటే 1కి 10 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆవు తీరం వేస్తే కూడా కట్ట వేస్తుందా? ముఖ్యమంత్రి స్థాయి పేరు మెడేసుకుంటా, గుండెలు ఇస్తా బంటులు నేను ఇవాళ బట్టలు ఇస్తా, బజార్లు కొడతా అని ఎవరిని వాడికి కావాలని అనుకుంటే, మరి రామ్మోహన్ ఏం మాట్లాడతారు, శివరాజు ఏం మాట్లాడుతున్నారు అంటున్నా. నేను అదే భాష మాట్లాడాలి కదా. సోషల్ మీడియా రెచ్చగొట్టి మీరు కనుక్కోండి అంటే, నిజం చేస్తున్నా అంటే వాళ్ళందరూ కీటిస్తూ ఉన్నారు. అందరూ ఒకటే తప్పుకుంటాం, అందరూ ఒకటే. వాళ్ళందరూ స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపిస్తున్న పార్టీ కార్యకర్తలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ పదవులు రావు, వాళ్ళు ఇక్కడనే స్వామి కంటే ఎక్కువ చూపెడతారు. అసలు సంగతికి వచ్చే వరకల్లా దొంగలు సత్తులు కడతారు. ఆనాడు కేసీఆర్ చేసిన పనే అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన పనే. తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి పదవి ఆయన కొద్దిగా దానికి శత్రువు కాదు. ఇంకా ద్రోహులకు ఉద్యమ ద్రోహం పదవులు గట్టి పెట్టినదేమో అప్పుడు కేసీఆర్ గారు. ఇవాళ తన వెంబడించిన నాయకులకే పదవులు కట్టబెడుతూ ఇవాళ అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇద్దరే మీరు అంటున్నారు ఏంటంటే, ఒకరు మంచి అంటే రాజుగారి పెద్ద పిల్ల మంచి, చిన్నపిల్ల మంచిది కాదని కాదు. ఇద్దరు మంచి వాళ్ళే తెలిసేటోడే. ఇద్దరు ముఖ్యమంత్రులు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇద్దరు కూడా మితిమీరి మాట్లాడుతూ దానికి పడింతలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి ఆయన ఉన్నాడు కదా మాట్లాడుతున్నాడు కనుక మనం తప్పు అంటున్నారు. ఆయన విధానాలు వ్యతిరేకిస్తలేదు. చాలా మంది ఇంకో మాట చెప్పి ముగిస్తాం. కాంగ్రెస్ పార్టీ మన ఖర్గే గారు ఒక మంచి మాట అన్నారు. చాలా సంస్థలు హైదరాబాద్ తీసుకొచ్చింది. కరెక్ట్. డిహెచ్ఏలు, ఈపీఏలు, ఇదంతా హైదరాబాద్ ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మరి కాసేపట్లో వస్తాను సార్ మీ దగ్గరికి. మరి కాసేపట్లో వస్తాను మీ దగ్గరికి. మనం ఒకసారి శివలాల్ గారి దగ్గరికి వెళ్దాం. శివలాల్ గారు, రామ్మోహన్ గారు మాట్లాడిన మాటలు మీరు ఏమంటారు, ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడుతాన్ని, అన్నపూర్ణ పేరుని ఇందిరమ్మ పథకంగా మార్చడాన్ని కంప్లీట్గా ఖండిస్తున్నారు. కంప్లీట్గా ఖండించే వాళ్ళందరూ బట్టలు ఎవరు తీసి మీరు కొడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? లక్ష్మణ గారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంతకు ముందు మీరేమో స్కూల్ పిల్లలకు అనుకున్నారు, అది కాదు. నిజంగా కూడా ఏదైతే 5 రూపాయలకు చాలా ఒక స్పాట్లు సెలెక్షన్ చేసి ఈ రామకృష్ణ మఠ్ వాళ్ళ స్కూల్ పిల్లలకి ఎవరికి కాదు, స్కూల్ పిల్లలకి అని అనుకోలేదు. అది మధ్యాహ్న భోజన పథకం అనేది స్కూల్ పిల్లలకు వర్తించేది. ఇది అది కాదని చెప్తున్నారు. ఎవరికైనా 5 రూపాయలకి తినే పథకమే అది, స్కూల్ పిల్లలకి అని అనలేదు. అదే సబ్జెక్ట్ కరెక్షన్ అని. అందుకే ఓకే రైట్. అయితే ఒకటి ఏంటంటే, ఈ అన్నపూర్ణ క్యాంటీన్ ఏదైతే పేరు పెట్టిందో అన్నపూర్ణ అని, అది రామకృష్ణ మఠ్ వాళ్ళ సౌజన్యంతో 5 రూపాయలకే జనంగా ఒక కర్రీ, ఒక పప్పు, ఒక పెరుగు, అన్నం అనేది పెట్టి చాలా జాగాలలో సెలెక్టెడ్ ప్లేస్ పెట్టి చేయడం జరిగింది. సో దాన్ని పేరు మార్చాలని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కింద ప్రతిపాదనలో మాట్లాడిన దాంట్లో ఒక రాజకీయ నాయకులనే ఆయన ఉద్దేశించి మాట్లాడేది తప్ప అనలిస్టన్ కానీ లేకపోతే రాజకీయ సంబంధం లేని అనేది కాదు. నేను అది ముఖ్యమంత్రి గారి తరఫున నేను ఓపెన్ గా ఏదో ఆయన ఏదో వతస్సు పలుకుతున్నాను కాదు. ఇది రాజకీయంగా మాట్లాడే వాళ్ళని ఎవరైతే ఇప్పుడు మన బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు కూడా రోడ్ మీదకి వచ్చి మీరు ఇది పెట్టవద్దు అనేది అన్నారు. ఎందుకంటే అనలిస్ట్ కాబట్టి, ఒక అడ్వకేట్, ఆయన ఒక మంచి పేరు ఉంది, పలుకుబడి ఉంది. మీడియాలో మనకు ఆయన ఏదైతే అప్డేషన్ చేసిండో దానికి నేను సబ్జెక్టు కరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. అయితే రాజకీయ నాయకుల మధ్య ఏదైతే ఒత్తిడి జరిగిందో, మాటలు జరిగినాయో, ఆ మాటలకే రేవంత్ రెడ్డి గారు ఆ మాట అనడం జరిగింది.
ఎవరైతే మేము పేరు ఇప్పుడు పెట్టామో బండారు రామ్మోహన్ గారు అడిగేది మిమ్మల్ని శివలాల్ గారు, ప్రభుత్వంలో శివలాల్ గారు, ఎస్ శివలాల్ గారు, రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష బండారు రామ్మోహన్ గారు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అన్నపూర్ణ అని పేరున్న నడుస్తున్న పథకానికి ఆయన ఏం కేసీఆర్ అని పేరు పెట్టలేదు కదా, దీన్ని మార్చాల్సిన అవసరం ఏంటి, ఇందిరా పథకంగా పేరు మార్చాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు. అవసరం ఎందుకు వచ్చిందో మీరు చెప్పగలరా? అయితే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. గతంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు టిఆర్ఎస్ కేసీఆర్ పేరు పెట్టిండ్రు కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఆయన మార్చుదాం అంటున్నారు. ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది, అన్నపూర్ణ అంటే మనం అమ్మవారిని ఆస్వాదిస్తాం కాబట్టి ఆ రకంగా ఉండొద్దు అంటుంది. ఇటువంటి అబ్జెక్షన్స్ వస్తే ఖచ్చితంగా ఆయన మార్పులు చేర్పులు చేసుకుంటాడు. ఆ ఖచ్చితంగా మొండి వైఖరి అంటే రాజకీయ నాయకులతో మనం మొండి వైఖరి చేస్తాం కానీ మేధావులతో కానీ. ఇప్పుడు అన్నపూర్ణ అమ్మవారు కాబట్టి సెక్యులర్ భావాలు కలిగిన మీ పార్టీ ఇప్పుడు ఇందిరా పేరు మీద మార్చింది అంటారు. అంటే ఏ ఒక మతానికో ఇది కనెక్ట్ అయ్యేటట్టు ఉంది కాబట్టి అన్నపూర్ణ ఇందిరగా పేరు మారుస్తున్నారు అంటారు మీరు, అవునా? లేదు అంటే లక్ష్మీనాథ్ గారు జనరల్ గా అమ్మవారి పేరుని ఎవరు కూడా విభజించడం లేదు, ఇక్కడ మతాల గురించి మాట్లాడడం లేదు. ఒకటే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం ఉంటది, రాజీవ్ గాంధీ పేరు లేకపోతే ఇందిరాగాంధీ పేరు జవహర్లాల్ నెహ్రూ పేరు గతంలో కూడా పెట్టడం జరిగింది. ఆ రకంగా ఆ దిశగా ఆలోచించింది అంతే తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జీవితాలు మొత్తము ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ఇదే అంతగా వేరే మాట్లాడలేక లేదు మీకు. ఇప్పుడు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ రామ్మోహన్ భాయ్ ఒకటి భేదవులను అంటలేదు. ఒక్క మాట సరే, నేను అనుకోవడం మీరు ఏమంటున్నామంటే సభ కనుక అన్నట్టు అయింది. ఒక్కటే మాట, లేదా కొత్త పథకం ప్రవేశపెట్టి దానికి పెట్టుకుంటే ఎవరు ఉంటారండి? పేర్ల మార్పు ఎందుకుంటున్నాను. ఇప్పుడు రైతు భరోసా అక్కడ కేసీఆర్ పేరు లేదు, ఎక్కడ కూడా కేసీఆర్ కిట్ ఒక్కడ తప్ప మిగతా వాడికి ఇక్కడ పేర్లు కేసీఆర్ పేరు పెట్టుకోలే కదా. నేనేమంటున్నాను, ఇవాళ పిల్లలకు రామ్మోహన్ గారు కదా దాంట్లో రామ్మోహన్ గారు ఇప్పుడు కేసీఆర్ పేరు పెట్టుకోలేదు కరెక్టే, కేసీఆర్ గారు పేరు పెట్టుకోవడం మాత్రం పథకాన్ని మార్పు చేయకూడదని రూల్ ఏం లేదు కదా. చేసి ముఖ్యమంత్రి పేరు పెట్టండి, సీఎం క్యాండిడేట్ పెట్టండి, పొలిటికల్ పరిస్థితి. నేనేమంటే ఒక ప్రశ్న చేస్తాను, కొత్త పథకం మొదలు పెట్టి ఇందిరాగాంధీ పేరు పెట్టుకొని ఎవరో కట్టున్నారు అంటున్నా. రైట్, ఇప్పుడు ఉదాహరణకు 12,000 రైతు మన కూలీకి ఇస్తాను, దానికి ఏం పెట్టుకోండి మీరు కదా, ఓ మంచి బ్రహ్మాండమైన పేరు పెట్టుకోండి. జైకి కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టుకోండి. ఈ మూడే పేర్లు మీకు ఇంకెవరు దొరకదా? కాంగ్రెస్ పార్టీ పింగరావు లేడా, మన్మోహన్ సింగ్ లేడా? అంటే గత ప్రభుత్వం నుంచి నడుస్తున్న పథకాల పేర్లు మార్పుకు అవసరం ఏంటి? మీరు ఏదన్నా పెడితే కొత్తది ఏదన్నా పెట్టుకోవాలి కానీ నడుస్తున్న పథకాల పేర్లకు అవసరం లేదని మీరు అంటారు, అర్థమైంది. ఎస్ మళ్ళీ వస్తా సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తా. ఒక్కసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. ఫ్లైఓవర్ పేరు మన్మోహన్ సింగ్ గారి పేరే పెట్టడం జరిగింది. రైట్, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైనా సరే మేధావులని అది ఎప్పటికప్పుడు పార్టీలో మార్పులు ఉంటాయి సార్. రైట్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఎస్ పాపిరెడ్డి గారు, ఎస్ సార్, అందరి దగ్గరికి మళ్ళీ మాట్లాడతాను. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, ఇప్పుడు మన బండారు రామ్మోహన్ గారు మాట్లాడింది, శివలాల్ గారు మాట్లాడింది అన్నారు, ఏమంటారు మీరు? ఏ విషయంలో? ఈ పేరు విషయంలోనా? ఈ ఇందిరా పేరు విషయంలో కానీ, పరుష పదజాలంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయంలో కానీ, నిన్న సభ జరిగిన తీరు విషయంలో కానీ వీళ్ళు మాట్లాడిన దాన్ని ఏమంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఈ పేర్లు అన్నవి సహజంగానే ఏ పార్టీలు అధికారంలో ఉంటే ఆ పార్టీ పేర్లు పెట్టుకోవడం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారంటే, అంతకుముందు అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మీద అది 5 రూపాయల భోజనం పెట్టింది కాబట్టి దాన్ని మళ్ళీ పేరు తీసేయడం, ఇందిరాగాంధీ పేరు పెట్టడం వల్ల తప్పన్నది వాళ్ళ అభిప్రాయం. కానీ గవర్నమెంట్ ఎట్లా డిసైడ్ చేసుకుంటుంది? ఏమైతే చిన్న పేరు ఏది పెట్టినా కూడా పెద్ద ఎత్తున అందరికి ఆహారం 5 రూపాయలు పెట్టి సంతోషమే, కానీ అంతకాకుండా పేర్లు అయినా కొట్లాడుకుంటే ఏం లేదు. కానీ అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పరుష పదజాలం అన్నది మంచిది కాదు. ఎందుకంటే అది రాజకీయ విలువలు క్షీణించేస్తున్నది, రాజకీయ స్థాయిని దిగదాస్తున్నది, ముఖ్యమంత్రుల స్థాయి దిగదాస్తున్నది, ప్రజాప్రతినిధుల స్థాయి కూడా దిగదాస్తున్నది. ఎందుకంటే ఈ లెవెల్ మాట్లాడుకున్న తర్వాత ముఖ్యమంత్రులే తన యొక్క స్థాయిని మరిచి తమ పరిధిని
అది తగ్గించుకొని మాట్లాడితే ప్రజలలో కూడా ఫలితమవుతారు. అట్లా మాట్లాడకుండా ఉండడం ఒకటి లక్ష్మీనాథ్ గారు శివనాథ్ గారు మాట్లాడే ఇప్పుడు ఒక వర్డ్ యూజ్ చేస్తారు. మీరు ఎవరైనా మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే మీరు పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడండి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడద్దు. అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే ఒక విలువలతో ఉదాహరణగా ఒక విమర్శ ఉంటుంది, విమర్శ చేయాలి, వ్యక్తిగత స్థాయికి పోవద్దు. కానీ దురదృష్టవశాలు ఏంటంటే ఇవాళ నేను ఎవరిని తప్పడం లేదు. ఒక రేవంత్ రెడ్డి గారు చాలా రాజకీయ నాయకులు ఆ స్థితికి దిగదారి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అందుకోసం ఇవాళ వాళ్ళ యొక్క స్థాయి బాగా తగ్గిపోయింది. అందుకోసమే గౌరవం కూడా రావడం లేదు. ఒకటి. రెండవది అన్నిటికన్నా ముఖ్యమైనదంటే నిన్న ఖర్గే గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 2 ప్రకారం మనది సెక్యులరిజము, సోషలిజము, డెమోక్రసీ ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఎందుకు వ్యవస్థ అంటే మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడే ప్రియాంబుల్ అంటారు. అంటే మనం ఈ రాజ్యాంగం ఏమి చెప్తున్నది, ప్రజలు ఏ విధంగా ఉండాలని చెప్పింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఈ రాజ్యాంగంలో ఉన్న విలువలు కానీ రాజ్యాంగం యొక్క ఏవైతే మనకు చెప్పారో ఆ విలువలను కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుపెడితే ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడము, అవసరమైతే వాటిని ఉల్లంఘించడము, విమర్శించే కాడ ప్రతి పక్షాన్ని విమర్శించడం, కానీ తన దగ్గరకు వచ్చేవాళ్ళు మళ్ళీ దాని నుంచి వెళ్ళి మినహాయింపు పొందడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇవాళ సెక్యులరిజం గురించి కాంగ్రెస్ పదే ఎందుకు మాట్లాడుతున్నదంటే సెక్యులరిజం ఇవాళ సమస్య ఏమవుతున్నదంటే ఎప్పుడైతే మనకు 1947లో స్వతంత్రం వచ్చిందో స్వతంత్రం వచ్చినప్పుడే సెక్యులరిజం అనేది ఒక పెద్ద తీవ్రమైన ఒక ఒత్తిడికి లోనైంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది మతపరంగా విడిపోయింది. అంటే సెక్యులరిజానికి రిలీజన్ అంటే మతతత్వానికి అది పూర్తిగా వ్యతిరేకం. సెక్యులరిజం ఏమో మతాలకు అతీతంగా, మతాలు ఏ మతం అయినప్పటికీ కూడా రాజ్యాంగం అందరికి ఒకటే, ప్రభుత్వం అందరికి ఒకటే, ప్రజలు కూడా రాజకీయ అంటే మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వాన్ని నడపాలి, రాజ్యాన్ని నడపాలని చెప్పేది సెక్యులరిజం. అయితే పాకిస్తాన్ ఏం చేసింది 1947లోనే అది ఏం చెప్పుకున్నదంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటే వాడు పేరే పెట్టుకున్నారు. ఇస్లాం మాది ఇస్లాము, మాకు ఇస్లాం పోతు. అయితే ఏమైతున్నది భారతదేశంలో కూడా ఈ సెక్యులరిజం కూడా ఒకప్పుడు ఒక 1970, 80 వరకు కూడా ఈ సెక్యులరిజం మీద పెద్దగా చర్చ రాలేదు. కానీ తర్వాత కాలంలో ఈ జరుగుతున్న అనేకమైన మార్పులు, పరిణామాలు, సంఘటనలతోని సెక్యులరిజం కూడా వాట్ ఈస్ సెక్యులరిజం అనే కాడికి కూడా వస్తుంది. అంటే మూల విలువల్ని అంటే సెక్యులరిజం అంటే అపీజ్మెంటా, మైనారిటీస్ అది సమయం తక్కువ ఉంది. ఎస్ బండారు రామ్మోహన్ గారు, బిఆర్ఎస్ రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం ఇస్తాను. ఎస్ బిఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకొని ఏదైతే తెలంగాణ ప్రజలకు ఎలక్షన్ హామీ ఇచ్చిండ్రో అవన్నీ నెరవేర్చాలని చెప్తా ఉన్నాం. సమావేశాలు పెట్టి కార్యకర్తలు రెచ్చగొడితే భయపడ్డాడు ఎవరు లేరు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంటే గట్టిగా ఏ పార్టీ కార్యకర్త లేడు. ఉద్యమాలు చేసి కేసులు చేసుకొని జైల్లోకి పోయి రాటు చేయలేము, లాఠీ దెబ్బతిన్నాం, కేసులు చేసుకున్నాం. ఇవన్నీ మాకేం కొత్త కాదు. రేవంత్ రెడ్డి బెదిరిస్తే భయపడే ప్రసక్తి లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఎదురొడుతాం, నిలబడతాం. తెలంగాణకు చెప్పిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టాం. కానీ కార్యకర్తలు పిలిచి బహిరంగ సమావేశం పెట్టి ఈ రెచ్చగొట్టు పద్ధతి మానుకోవాలి. నువ్వేం బలిగా ఉండాలి, కార్యకర్తలు బలైపోతారు. అమాయకులు గ్రామాలలో కార్యకర్తలు బలైపోతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఇందిరమ్మ పేరు పెట్టడం కూడా ఇమ్మీడియట్ గా తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్నపూర్ణ పథకం ఉంటే దానికి వాళ్ళు ఇందిరాగాంధీ అని పెట్టుడు, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కేసీఆర్ గారు, దానికి పేరు పెట్టి పేరులోనే పని అవుతుందా మీకు? ఒకటి రామ్మోహన్ గారు, ఇక్కడ మీరు ఇంకోటి ఆలోచించాలి. రామ్మోహన్ గారు, అంటే పేరు పెట్టినంత మాత్రాన ప్రజలకు జరిగే మేలును ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఎవరు పేరు పెట్టుకుంటే ఏంటి, ప్రజలకు మేలు జరుగుతుంది కదా. పథకాన్ని ముందుకెళ్ళనివ్వకుండా మీరు అడ్డుపడటంలో ఏమైనా అర్థం ఉందంటారా? ఓకే, వాళ్ళు మార్చకూడదని అనుకుంటున్నారు, కానీ దాని మీద లొల్లి చేయాల్సిన అవసరం మీకేంటి? ప్రజలకు మంచి జరుగుతుందా లేదా ఆపితే కదా, ఆ పథకాన్ని ఆపేస్తే కదా మీరు రోడ్డు మీదకి రావాలి. దీనిలో రామ్మోహన్ గారు దీనిలో మీకు పక్కన వాళ్ళకి పేరు వస్తుంది అనే ఇది లేదా మీకు? ప్రజలకి ఆపేస్తే మీరు రోడ్డు మీదకి రావాలి.
పేరు మార్చినంత మాత్రం ఏమవుతుంది? అది నేను అనేది. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇది తెలంగాణ ఆత్మ నినాదం. వాడు అది మార్చేది మీకెందుకు, వీడిది మార్చేది నీకెందుకంటే చూసుకున్నట్టు కూర్చుంటారు ప్రజాస్వామ్యంలో కూడా. నీ ఇష్టం, నీ ఇంటి పరిపాలన కాదు. ఇంద్రమ్మ ఇంటికి డబ్బులు పెడతలేవు ఇక్కడ. మనం ఒక స్వచ్ఛత సంస్థ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో టైప్ అయి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నువ్వు ఇక్కడ తెలంగాణ అమరులైనటువంటి పేరు పెట్టేవద్దన్నా అది వదిలిపెట్టి ఇందిరాగాంధీ అంటే పేరు పెడతావు. 24 గంటలు నేను చెప్పాము. ఇందిరాగాంధీ పేరు జపం చేయకుంటే కాంగ్రెస్ వాళ్ళకు జీవితం లేదు, బతుకు లేదు. Right. ఆమె పేరు చెప్పుకుని భజన చేస్తే నాకు బతుకులు పదవులు కాబట్టి 24 గంటలు వాళ్ళ జపం చేస్తూ ఊడికం చేసుకుంటున్నారు. వాళ్ళ కాలకడ పడతారు. ఈ యొక్క తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాళ్ళ కాలకడ తాకట్టు పెడతారు. తెలంగాణకు అస్తిత్వాన్ని దెబ్బతీసేకి ఇందిరాగాంధీ మళ్ళా ఎన్ని పథకాలు పెడతారండి? ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నారు. ఈ యొక్క దానికి ఏం పెట్టిన పేరు ఇందిరమ్మ ఇంటి పేరు పెట్టారు. ఎన్ని రోజులు పెడతావు? సచ్చి 40 ఏళ్ళు అయింది. ఇస్తాను శివలాల్ గారు, మీకు ఇస్తాను. శివలాల్ గారు ఇస్తాం మీకు. ఇందిరాగాంధీ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి చేయలేదా? ఇలా కేసీఆర్ కూడా ఇదే ఇందిరాగాంధీ పోయి కాళ్ళ మీద పడ్డాడు. ఇందిరాగాంధీ విషయం పనిచేయండి. పివి నరసింహారావు పేరు మీరు అడుగుతున్నారు. కట్టడం జరిగింది. మీరు పివి నరసింహారావు గారు మన తెలంగాణ వాసి. ఉత్తరాది కాదని దక్షిణాది నుంచి ఏకైక ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు అద్భుతంగా దేశాన్ని నడిపినటువంటి పివి నరసింహారావు గారి పేరు ఎందుకు పెడతలేరు? ఎక్కడో ఇందిరాగాంధీ మళ్ళీ ఉద్భవిస్తారన్నమాట. రామోన్ భాయ్ కేసీఆర్ కంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు చాలా తెలంగాణ గురించి అన్ని త్యాగం చేసిన వ్యక్తి. మరి ఆయన పేరు ఎందుకు వాడతలేడు? ఎందుకంటే తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి పేరు ఎందుకు పెట్టలేదు? శ్రీకాంతాచారి పేరు పెట్టొచ్చుగా. ఏమంటున్నాడు? తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి పేరు పెట్టొచ్చుగా. తెలంగాణ ఆత్మ బలిదానం శ్రీకాంతాచారి విగ్రహం పెట్టిన ఆ పథకాలకు కూడా పేరు పెట్టొచ్చు కదా. దేనికి ఉండే దానికి ఉంటాయి. మీరు చెప్పినట్టే వాళ్ళు ఎందుకు చేస్తారు? లక్ష్మణ గారు ఉన్న పేరు చెప్పండి, కారణం చెప్పండి. జయశంకర్ గారినే కేసీఆర్ గారు పక్కకు చేస్తున్న రోజులు అన్నపూర్ణ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ రోజు ఆయన మొత్తానికి అయినటువంటిది కేసీఆర్ పక్కకు జరిపిండు. ఇప్పుడు ఈ రోజు ఇందిరాగాంధీ పేరు పక్కకు జరపంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీతో ఉంది. కాంగ్రెస్ అయి శివన ఇప్పుడు పెద్దలు అడిగారు, బండారు రామ్మోహన్ గారు అడిగారు, అయ్యా అన్నపూర్ణ పథకం ఎందుకు పేరు మార్చినారు? అది విషయం జవాబు చెప్పండి. దానికి మార్వలేదు. రైట్ 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 ఎస్ బండారు రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. అదే చేస్తాం సార్. ఏమంటున్నాంటే ఇప్పుడు నాకు వాళ్ళ మీద కోపం లేదు. ఏమంటే వాళ్ళు గుండె మీద చేసుకుంటే అందరూ అదే మాట్లాడతారు. నేను ఏమంటున్నానంటే ఒక పథకం పేరు ఒక్క కేసీఆర్ ఇస్తే కేసీఆర్ పేరు వచ్చింది. వాళ్ళ భద్రత కాదు నేను చెప్తున్నా, ఉన్నతం చెప్తున్నా. ఒక్క పథకం పేరు కూడా కేసీఆర్ పేరు పెట్టి కళ్యాణ లక్ష్మి, షాది భారత్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం కదా. నిజంగా ఇందిరాగాంధీ ఇప్పుడు ఏముంటే సోనియాని ఇష్టపడాలని సంతోషపడాలంటే మీకు చెప్తాను. రైట్, జరిగిన సభ గురించి కంక్లూడ్ చేయండి సార్. సార్ సమయం తక్కువ ఉంది, జరిగిన సభ గురించి కంక్లూడ్ చేయండి. సభ గురించి సభలో మాట్లాడాల్సిన విషయం పక్కన పెట్టి ఖర్గే గారు మాట్లాడేది కరెక్ట్, రేవంత్ రెడ్డి మాట్లాడేది తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సభ ఏ సభ చూసినా పిల్లల సభలో ఏం మాట్లాడుతున్నారు, పెద్దల సభలో ఏం మాట్లాడుతున్నారు తప్పు అంటున్నాను. ఒకటి శ్రీకాంతాచారి ఎవరాజు మన మీడియా మనం కూడా చేయొచ్చు. శ్రీకాంతాచారి ఏంటంటే గతంలో జయశంకర్ గారి పేరు మీద యూనివర్సిటీ పెట్టాం, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ముందు పెడతా అన్నారు. మీకు ముందులో ఉన్నది యూనివర్సిటీ ఉన్నది, ఆ పేరు పెట్టారా గత 10 ఏళ్ళుగా? నేను ఏమంటున్నాను అంటే మీరు మన మీడియా కూడా శ్రీకాంతాచారిని శ్రీకాంతాచారి త్యాగం తక్కువ అంటే నేను కానీ చచ్చిపోవడు ఆత్మ నుండి ఆత్మహత్య చేసుకోవడం తప్పు. ఈ శివరాజకీయాలు తెలంగాణలో మనకి మిగతా పార్టీ చేస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దీంట్లోకి 2 ద్రోహం చేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తప్పు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చేసుకున్న వలన వచ్చిన తెలంగాణ గురించి అతని గురించి మాట్లాడకపోవడం తప్పు కదా? కాదు, నేను ఆ పేరు పెట్టుకుని కరెక్ట్ కాదంటున్నాను. వాడ కరెక్టే. శ్రీకాంతాచారి మరణాన్ని మన జీవితంలో వాడుకోవచ్చు. ఈ రోజుకి రాజకీయంగా శ్రీకాంతాచారిని వాడుకుంటున్నారు.
కొన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. నేను పేరు చెప్పను, కానీ ఆయన గురించి మాట్లాడితే ఎలా? శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించింది ఎవరు? సోనియా గాంధీ, శ్రీకాంతాచారి గారు చనిపోవడానికి శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకునే కారణం సోనియా గాంధీ గారు. రోజు మోసుకొని అగ్గిపెట్ట దొరకలేదని చెప్పింది. శివన్న ఇక్కడ విను. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఎస్ సమయం అయిపోయింది. తెలంగాణ రాదేవర్ గుండె Yes. పగిలి ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. బిఆర్ఎస్ రామ్మోహన్ గారు ధన్యవాదాలండి, బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలండి, శివలాల్ గారు ధన్యవాదాలండి, పాపిరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సామాజిక న్యాయ సమరబేరి కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరబేరి సభ జరిగింది. జై బాపు జై భీమ్ సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యాయి. సభ అశేష కాంగ్రెస్ కార్యకర్తల మధ్య సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో ఒక 100 సీట్లు అయితే మనం గెలుస్తాం. అదేవిధంగా శాసనసభకి, అసెంబ్లీకి, పార్లమెంట్కి సంబంధించి ఒక 15 సీట్లు గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా ఒక అంతు నగారా మోగింది అనుకోవచ్చు మనం. ఏది ఏమైనప్పటికీ కూడా మనం పరిస్థితులను చూస్తుంటే స్వయంకృత అపరాధంగా బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న కొన్ని అపరాధాలని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరన్నర కాలంలో 19 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ రేసులో కొంచెం వెనకబడినట్టే కనిపించినప్పటికీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందు అడుగు వేస్తుంది, ధీటుగా సమాధానం చెప్తుంది. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్న మాటలు కానీ మనం బహిరంగ రాజకీయ విశ్లేషణలు చెబుతున్న మాట. మరి చూద్దాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండి ఏనన్. నమస్తే.